వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ఎస్ఎం. హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు టేస్టీ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా దూరగా వేయించుకోండి. ఒక గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది, కర్రీ అంతా అది స్మెల్ వస్తుంది, అల్లం వెల్లుల్లిపాయ స్మెల్. సో మనం దీన్ని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి దాంట్లోకి 1 నుంచి 2 ఉల్లిపాయ ముక్కలు, ఒక్క ఉల్లిపాయ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి, 2 వేసుకుంటే తీయగా అవుతుంది కూర. సో ఇది గోల్డ్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఈ చికెన్ని మాత్రం 2 అవర్స్ మ్యారినేట్ చేయండి. దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మంచిగా కలుపుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, కొత్తిమీర పుదీనా బాగా అయ్యింది. దాంట్లో చిటికెడు పసుపు వేసి చికెన్ని అందులో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టండి. మూత పెట్టే కొద్దీ మనకు వాటర్ స్టార్ట్ అవుతుంది రిలీజ్ అవ్వడం. వాటర్ రిలీజ్ అయ్యే కొద్దీ కలుపుతూ ఉండాలి, అలాగే వదిలేస్తే అడుగంటుకుపోతుంది. సో ఇప్పుడు మనము వాటర్ రిలీజ్ అయ్యి నూనె తేలేదాకా చూస్తూ ఉండాలి. నూనె తేలినప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు రసం ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను దగ్గర పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇది 1/2 kg చికెన్. చూడండి, ఇలా వాటర్ కన్సిస్టెన్సీ థిక్నెస్ని చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ దీంట్లోకి మనం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తాం కాబట్టి మరీ దగ్గర అవ్వకుండా, మరీ లూజ్గా ఉండకుండా మంచిగా సరిపోయేటట్టు ఉండాలి రసం. అప్పుడైతేనే టేస్టీగా ఉంటుంది. దీనిలోకి మనం 4 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి మంచిగా దంచుకొని, పచ్చివే చూడండి, వేయించాల్సిన అవసరం లేదు, ఈ పొడిని మనము ఈ రసంలో వేసేసుకోవాలి. అప్పుడైతేనే ఈ రసం చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. కారం తక్కువ వేసుకొని స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుందండి చికెన్ కర్రీ. మనకి నీసు వాసన అట్లాంటిది రాదు. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నాం. ఈ కొబ్బరి పొడి చూసి యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేసుకుంటే కొబ్బరి వాసన వస్తుంది చికెన్ అంతా. మామూలుగా యాడ్ చేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. మీకు ఇంకా థిక్నెస్ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. అలా చూసుకుంటూ యాడ్ చేసుకోండి. చాలా వరకు అయితే చాలామంది చాలా తక్కువ కొబ్బరి పొడి యూస్ చేస్తుంటారు. ఇలా దీన్ని బాగా మరిగినిచ్చిన తర్వాత కొబ్బరి పొడి వాసన మాత్రం అస్సలు రాకూడదు. గైస్, మీరు నా చికెన్ ఫ్రై వీడియోని కూడా చూడండి, లైక్ చేయండి. ఇంకా మీకు వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ నేను మీకు ఇస్తూనే ఉంటాను. అలాగే ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న గరం మసాలా పౌడర్ని దీనిలో యాడ్ చేసేసాము. ఇప్పుడు దీన్ని కాసేపు మంచిగా కలుపుకొని మళ్ళీ కాసేపు మసాలా ఎక్కేదాకా ఉడకనిద్దాం. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ మళ్ళీ చెక్ చేసుకోకపోయినా దీనిలో ఏం చేయడానికి వీల్లేదు. లాస్ట్గా మనం నిమ్మ చెక్కను పిండుకొని కాసేపు మరిగనిద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. మీరందరూ ట్రై చేసి నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎంతో స్పైసీగా టేస్టీగా ఉంటుందండి.